సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కాసేపట్లో అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లి పిఎస్కు చేరుకున్నారు. గత రాత్రి హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓబుళవారిపల్లి పిఎస్కు తరలిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ జనసేన అగ్రనేతలపై నోరు పారేసుకున్న పోసానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓబుళవారిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్లోని మైహం భూజా అపార్ట్మెంట్లోని పోసాని నివాసానికి వెళ్లి నోటీసులు అందించి అరెస్ట్ చేశారు. పోసాని అరెస్ట్ తదనంతర పరిణామాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ పోసాని కృష్ణ మురళి మనకి కాసేపట్లోనే జస్ట్ 10 నిమిషాల్లోనే ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఓబుళవారిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మనం ఉన్నాము. ఓబుళవారిపల్లి పోలీస్ స్టేషన్ మనం ఉన్నాము. పోలీస్ స్టేషన్కి మరి కాసేపట్లోనే మరి కొద్దిసేపట్లోనే ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఓబుళవారిపల్లి మండల హెడ్ క్వార్టర్ పోలీస్ స్టేషన్ జరుగుతూ ఇక్కడే పోసానిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ స్థానిక జనసేన నేత మనీ ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు ఇతని ఫిర్యాదు మేరకు మొత్తం ఆధారాలతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కుటుంబానికి సంబంధించి ఇతను అసభ్య పదజాలాలతో వాడాడు. ఆ రోజు మొత్తం మీడియాతో మాట్లాడుతూ అసభ్య పదజాలాలు వాడి అతన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మొత్తం మీడియాలో చెప్పలేనంత పదజాలాలతో వాడాడు. ఇతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఎవరైతే ఉన్నారో స్థానిక జనసేన నేత మణి ఇక్కడ ఓబుళవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అతని ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదు చేయడం ఓబుళవారిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 196-3532-111 రెడ్ విత్ 35 కింద సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరి కాసేపట్లో జస్ట్ ఒక 10 నిమిషాల్లో ఇక్కడికి తీసుకొస్తారు. సో పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చిన అతని ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు రైల్వే కోర్టు. ఆ తర్వాత రైల్వే కోడ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి రైల్వే కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఆ తర్వాత అతనికి 14 రోజులు రిమాండ్ తర్వాత కడప సెంట్రల్ జైలుకి తరలించే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే పోలీసులు నిన్నటి నుంచి చూస్తున్నాం మనం. రాత్రి నుంచి కూడా గచ్చిబౌలిలో రాత్రి అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లా సమ్మేపల్లి ఎస్ఐ ఇతని ఆధ్వర్యంలో కమిటీ టీం వెళ్లారు. అక్కడి నుంచి తీసుకొచ్చారు. నైట్ కర్నూలులో బస్ చేసి ఆ తర్వాత ఇప్పుడు ఓబుళవారిపల్లి పోలీస్ స్టేషన్లో మరి కాసేపట్లో వస్తున్నారు. సో ఇక్కడ నుంచి రైల్వే కోర్టుకు తీసుకెళ్తారు. రైల్వే కోర్టుల్లో హాజరుపరుస్తారు. తర్వాత అతను మొత్తం ఆధారాలు పోలీసులు ఇప్పటి వరకు చేసిన ప్రక్రియ ఏంటంటే మొత్తం ఆ రోజు పవన్ కళ్యాణ్ను ఆ కుటుంబ సభ్యుల్ని చంద్రబాబును తిట్టిన ఆధారాలు, అతను మాట్లాడిన నోరు పారేసుకున్న బూతులు మొత్తం ఎవిడెన్స్ యూట్యూబ్ ద్వారా ఎవిడెన్స్ తీసుకొని పోలీసులు మొత్తం కోర్టులో హాజరుపరిచేందుకు కోర్టులో సబ్మిట్ చేసేందుకు మొత్తం ఎఫ్ఐఆర్తో పాటు వీడియో ఆడియో ఆధారాలు కూడా మొత్తం సబ్మిట్ చేసేదానికి సిద్ధం చేశారు. మరి కాసేపట్లోనే జస్ట్ ఇక్కడ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవల నిమిత్తం అక్కడి నుంచి రైల్వే కోర్టు జడ్జి ముందు హాజరుపరుస్తారు. అక్కడి నుంచి రిమాండ్ చెప్పిన తర్వాత కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో జస్ట్ 10 నిమిషాల్లోనే ఇక్కడికి వస్తారు శ్రీనివాస్ పోసానితో. శ్రీనివాస్, ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడడం, అలాగే వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం ఇటువంటి కేసుల కింద నమోదు చేసినట్టుగా మనకి తెలుస్తోంది. అసలు ఇంకా ఏ కేసులు నమోదు చేశారు? ఇతనికైతే ఇప్పటి వరకు మనం చెప్పినట్టు స్థానికంగా ఒక్కొక్కసారి చూడొచ్చు హడావుడైతే ఇప్పుడు ఇక్కడ పోసాని వచ్చినట్లున్నారు. ఒకసారి చూడొచ్చు. ఇతనిపై అయితే ఇప్పుడు వరకు అయితే కన్నా 196-3532 రెడ్ డెత్ 35 అంటే నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు నాన్ బెయిలబుల్ సెక్షన్ కూడా కేసు నమోదు చేశారు. సో ఇతనితో పాటు ఇతనుకు ముఖ్యంగా ఇతను చేసిన ఆరోపణలు, ఆ రోజు చేసిన అతను మాట్లాడిన తీరు, కులం పేరు కూడా తీస్తాడని చెప్పేసి అతను కూడా ఉంది. సో మాట్లాడిన తీరు కూడా వ్యక్తిగతంగా చాలా అసహ్యంగా,
చాలా బూతులు మాట్లాడడం జరిగింది. సో ఈ మేరకు ఇక్కడ ఆ కేసులు అన్ని కూడా నమోదు చేశారు. మొత్తం మీద ఏపీలో 11 కేసులు పైన నమోదై ఉన్నాయి. సో వీటిలో ముఖ్యంగా ఇక్కడ మొదట ఓలువారిపల్లి కేసులే మొదట తీసుకున్నారు, అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఓలువారిపల్లి మండలం మనం ఉన్నాము. మాజీ ఎమ్మెల్యే చూడొచ్చు, ఇప్పుడు వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు. రైల్వే కోర్టు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు వస్తున్నాడు, వైసీపీ. సో వైసీపీ శ్రేణులు కూడా ఇక్కడ అతని పార్టీలో లేకపోయినప్పటికీ వైసీపీ శ్రేణులు కూడా రావడం జరిగింది. ఇప్పుడు వస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కూడా. అలాగే వైసీపీ శ్రేణులు చాలా మంది కూడా ఇక్కడికి వస్తుండటంతో పోలీసులు ఒకసారి చూడొచ్చు, పోలీసులు వీడియో జర్నలిస్టులు చూపిస్తున్నారు, పోలీసులు చూడొచ్చు. సో ఈ వైసీపీ శ్రేణులు అతను ఏమైనా సినీ అభిమానులు ఏమైనా వస్తారని ముందస్తు జాగ్రత్తగా ఇప్పుడు మరి కాసేపట్లో వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా అందరూ అప్రమత్తమయ్యారు. పోలీసు బలగాలు కూడా పోలీస్ స్టేషన్ కాడ చూడొచ్చు. మొత్తం ఇక్కడ దగ్గరగా కూడా ఎవరు లేకుండా ఇక్కడ నుంచి పోలీసులు జాగ్రత్తలు తీసుకొని మొత్తం అందరినీ కూడా పంపించడం జరిగింది దూరంగా. ఎందుకంటే మరో 5 నిమిషాల్లో పోసాని ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడ జనాన్ని కూడా లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. సో ఏదేమైనా కూడా అతను ఆ రోజు మాట్లాడిన తీరుపైన జనసేన నేతలు ఫీల్ అయ్యి ఆ రోజు జనసేన స్థానిక నేత మణి అనే అతను ఫిర్యాదు మేరకు ఇవంతా చర్యలు తీసుకోవడం జరిగింది. ఏపీ వ్యాప్తంగా 11 కేసుల పైన ఉన్న నేపథ్యంలో ఫస్ట్ ఇక్కడే ఓలువారిపల్లి పోలీసులే చర్యలు తీసుకున్నారు. సో మొత్తం మీద మరి కాసేపట్లో వస్తున్నారు. ఒకసారి ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఒకసారి చెప్పండి. మీరు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు చెప్తున్నారు? పోలీసులు అంతా బాగా వచ్చింటున్నారు. అట్లా జనరల్గానే కొద్దిగా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూనే ఉన్నాం. తర్వాత అన్ని ఇంట్రాగేషన్ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ స్పందించి ముఖ్యంగా ఏ సెక్షన్లో ఉండే అతనికి వాటన్నిటి గురించి మళ్ళీ లేటర్గా మాట్లాడదాం. ఇప్పుడేం కాదు. చూడొచ్చు మనం సిఐ గారు కూడా స్థానిక సిఐ రైల్వే కోర్టు సిఐతో మాట్లాడడం జరిగింది. మొత్తం మీద అయితే మరి కాసేపట్లో పోసాని వస్తున్న నేపథ్యంలో పోలీసులు అందరినీ కూడా అప్రమత్తం చేశాము. అదే చిన్న ఇక్కడ జనాలు ఎక్కడ ప్రాబ్లం లేకుండా పోలీసులను అయితే అప్రమత్తం చేశామని చెప్తున్నాడు. ఏదేమైనా కూడా శ్రీనివాస్ మరి కాసేపట్లో మరి 5 నిమిషాల్లోనే ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోసాని అక్కడి నుంచి రైల్వే కోర్టు అక్కడికి మెజిస్ట్రేట్ మీద హాజరుపరిచే అవకాశం ఉన్నాయి శ్రీనివాస్. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.